ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలకూర పప్పు చేసుకుందాం. కందిపప్పు నానబెట్టుకున్నానండి. నో ఆనియన్ నో గార్లిక్తో చేస్తున్నాను. పాలకూర ఒక 4 కట్టలు తీసుకున్నాను. టమాటాలు 2. కుక్కర్ పెట్టి మూత పెట్టుకుందాం. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం అండి. పప్పు ఉడికిపోయిందండి, తీసేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, కొద్దిగా మెంతులు పొడి అండి, పసుపు కూడా వేసుకున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను, ఇంగు కూడా వేసుకుందాం. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి, దాని వాటర్ కలుపుకున్నాను అందులోకి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే ఉప్పు వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసాను. కారం కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. బాయిల్ అవ్వనిద్దాం. అది ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి, పప్పు ఉడక పెట్టుకున్నాం కదా, అది మిక్స్ చేసుకుందాం ఇందులోకి. మళ్ళీ ఒక 5 మినిట్స్ కోసం మంచిగా బాయిల్ అవ్వనిద్దాం. 5 మినిట్స్ నుంచి బాయిల్ అవుతుందండి, చూస్తున్నారు కదా. నో ఆనియన్ నో గార్లిక్తో చేశాను, బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఇంకో 2 మినిట్స్ కాగానే స్టవ్ కట్టేస్తాను. అంతే అండి, పాలకూర పప్పు రెడీ అయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.